Presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, SMR Holdings, Giridhari Constructions, Pranava Group, Nikhila Constructions and Developers, Radhai Constructions, Primark Projects, JSR Group, Sun City Infra Developers, Surya International. హాయ్ హలో రియాలిటీ సెక్టార్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల్లో రియాలిటీ రంగానికి పాజిటివ్ సైన్స్ కనిపిస్తున్నాయి. అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు చోట్ల గవర్నమెంట్ అభివృద్ధి కార్యక్రమాలు జెట్ స్పీడ్ లో ముందుకు తీసుకెళ్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో డెవలప్మెంట్ ట్రెండ్స్ రియాలిటీ సెక్టార్ కి ఎంత అనుకూలంగా ఉండడంతో డెవలపర్స్ కొత్త ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ టైంలో రియాలిటీ రంగం వైపు చూస్తున్న వారికి కావాల్సిన అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ కంప్లీట్ మార్కెట్ పిక్చర్ తో మీ ముందుకు వచ్చేసింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. నచ్చిన ఏరియాలో మెచ్చిన అమ్యూనిటీస్ తో సూటబుల్ బడ్జెట్ లో అన్ని అప్రూవల్స్ తో ప్రాజెక్టులు ఎక్కడెక్కడున్నాయి. ఇందుకోసం తెగ కష్టపడాల్సిన పని లేదు. హైదరాబాద్ రియాలిటీ రంగంలో మీకు కావాల్సిన ప్రాపర్టీల కోసం సరైన సమాచారం కావాలంటే దానికో చక్కటి వేదిక ఉంది. అదే www.naretcotelangan.com వెబ్సైట్. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్టుల విశేషాలు ఎప్పటికప్పుడు నారెట్కో ఆన్లైన్ లో ఉంచుతోంది. ఈ వెబ్సైట్ సందర్శిస్తే 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. ఎన్నాళ్ళు ఎదురు చూసిన రోజు వచ్చేసింది. ఆనందాన్ని పంచుతూ సంతోషాలను పెంచుతూ మండు వేసవిలో నిండైన సంతోషాన్ని కళ్ల ముందు నింపింది. రియాలిటీ రంగంలో అత్యున్నత ప్రమాణాలను పాటిస్తూ 2 దశాబ్దాల అద్భుతమైన ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. ఈ సందర్భంగా నిఖిలా సంస్థ అంబరాన్ని తాకేలా వేడుకలు నిర్వహించింది. నిఖిలా సంస్థ ప్రయాణం 20 ఇయర్స్ మైలురాయికి చేరిన సందర్భంగా మే 11న హైటెక్స్ లో గ్రాండ్ లెవెల్లో సెలబ్రేషన్స్ జరిగాయి. అపూర్వ వేడుకకు ప్రముఖులందరూ విచ్చేశారు. నిఖిలా సంస్థ యాజమాన్యానికి కంగ్రాచులేషన్స్ తెలిపారు. ఎన్సిడి 20 సంవత్సరాల కార్యక్రమాన్ని ఈరోజు శ్రీనివాస్ గారు వారి కుటుంబం ఆధ్వర్యంలో జరుపుకుంటున్న సందర్భం. ఏ ప్రొఫెషన్ అయినా కూడా కష్టపడింది ముందుకు పోయే సమస్య లేదు. అట్లాంటి దీని లోపల 20 సంవత్సరాలు సునాయాసంగా తీసుకొని వచ్చి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చెందిందంటే వారి కష్టం తెలుస్తున్నది. వారి కొడుకు బిడ్డ ఇద్దరు కూడా శ్రీనివాస్ గారు చూపించిన మార్గంలో వాళ్ళు నడవాలని చెప్పేసి ఆశిస్తూ ముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రియల్ ఎస్టేట్ వ్యాపారము మంచి పెరగాలి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషం. ఈరోజు 20 సంవత్సరాల వార్షికోత్సవం అంచెలంచెలుగా క్వాలిటీని నిలుపుతూ కస్టమర్స్ మనోభావాలను కాపాడుతూ మరి ఈ రోజు క్రియేటెడ్ కమ్యూనిటీ వైజ్ గా, ఇండిపెండెంట్ వైజ్ గా, హైరైజ్ బిల్డింగ్స్ వైజ్ గా చక్కటి ప్రశాంతమైన వాతావరణంలో కన్స్ట్రక్షన్ చేస్తూ ఎదుగుతున్నటువంటి మా మిత్రులు శ్రీనివాస్ గారికి, కంపెనీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున అభినందనలు, శుభాకాంక్షలు. ఈ 20 సంవత్సరాల్లో ఆ ఆనెస్టీతో, క్వాలిటీతో కూడిన డెలివరీ ఉంటేనే ఇలా 20 సంవత్సరాల తర్వాత కూడా మనం ఇలా అందరం కలిసి ఇలాగ ఒక ఈవెంట్ని చేసుకోగలిగాం. ఈ 20 ఇయర్స్లో ఎంత ఎదిగారో ఒక 5 ఇయర్స్లోనే జూబ్లీ రాబోతుంది సార్. అందులో దీనికి డబల్ అయ్యి ఈ హాల్ని పెంచి ఇంకా అంతమంది అయ్యి బిజినెస్ కూడా అంత ఎదిగి అంతమందికి జాబ్స్ ఇస్తూ హ్యాపీ హోమ్స్ ఇస్తూ ఇలాగే అందరూ కలిసిమెలిసి మన 25th ఇయర్ని కూడా సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ కంగ్రాచులేషన్స్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సార్. ఎన్సిడి 20 ఏళ్ళు దిగ్విజయంగా పూర్తి చేసినందుకు, దానికోసం రాత్రనక పగలనక కష్టపడినటువంటి నా మిత్రుడు శ్రీనివాస్ గారికి, వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీకి, సపోర్టర్స్కి, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఇంకా మరింత రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎన్సిడి 20 ఇయర్స్ సెలబ్రేషన్ సందర్భంగా మా మిత్రులు కంపెనీ చైర్మన్ శ్రీనివాసరావు గారికి, ఎన్సిడి కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు కస్టమర్స్కి ఒక రిలయబుల్ బిల్డర్గా, రియల్టర్గా శ్రీనివాసరావు గారు మనందరికీ కూడా నిలబడటం చాలా సంతోషమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఎన్సిడి మన సైబరాబాద్ నగరంలో ఒక మార్క్ని ఏర్పరచుకోవాలని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకుని ఎన్సిడి కంపెనీ బాగా
వృద్ధి చెంది ఎంతోమంది కస్టమర్స్కి సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ కన్స్ట్రక్షన్ రంగంలో ఒక ఆణిముత్యం లాగా, ఒక డైమండ్ లాగా ఉండాలని మేము స్ట్రిక్ట్గా కన్స్ట్రక్షన్ చేసి ప్రామిస్ చేసిన విధంగా డెలివరీ చేస్తున్నాం. అలాగే నాకు ఫ్యామిలీ అంటే కస్టమర్లు, సప్లయర్లు, కన్సల్టెంట్స్, కాంట్రాక్టర్స్, మై లేబర్, మీ అందరూ కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ సమానం. ఈ భగవంతుడి ఆశీస్సులతో 20 ఏళ్ళు దీన్ని కంప్లీట్ చేసాం. మరి ఇక్కడికి వచ్చినటువంటి వివిధ రకాలైనటువంటి పెద్దలు, మరి మా చింతమనేని ప్రభాకర్ గారు, రాధాకృష్ణ గారు తణుకు ఎమ్మెల్యే, అలాగే మహాన్యూస్ వంశీ గారు, ఉదయ్ శ్రీనివాస్ గారు కాకినాడ ఎంపీ, మరియు ఇతర పెద్దలు, మా ముఖ్య అతిథి గడ్డం ప్రసాద్ గారికి థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. దేశవ్యాప్తంగా రియాలిటీ రంగ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా క్రెడాయ్. ఇటీవలే క్రెడాయ్ ఏపీ నూతన కార్యవర్గం బాధ్యతలు స్వీకరించింది. రీసెంట్ గా నోవాటెల్ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో క్రెడాయ్ ఏపీ నూతన కార్యవర్గ సభ్యులను సన్మానించారు. ముఖ్యమంత్రి గారు నాకు ఈ పోర్ట్ఫోలియో ఇచ్చినప్పుడు ఒకటే చెప్పారు, ఏ ప్రభుత్వమైనా ముందుకు పోవాలంటే ప్రజలకు సంక్షేమం చేయాలన్నా డబ్బులు ఉండాలి, డబ్బులు ఉండాలంటే డెవలప్మెంట్ ఉండాలి, డెవలప్మెంట్ ఉన్నప్పుడే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆదాయం రాకుండా సంక్షేమాలు చేయలేము, డెవలప్ చేయలేము, రెండు చేయలేము. కాబట్టి రెండింటినీ రెండు కళ్ళుగా భావించి మనం చేయాలంటే రాష్ట్రానికి ఆదాయం రావాలి. ఆదాయం వచ్చే అనేక వనరుల్లో అతి ముఖ్యమైనది రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ. ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో వాళ్ళకున్న సమస్యల్ని సుదీర్ఘంగా చర్చించి సాల్వ్ చేయమని ప్రత్యేకంగా చెప్పారు. మీకు ఏ సమస్య ఉన్నా ఎప్పుడున్నా మీరు రండి, ఖచ్చితంగా మీకు చేస్తామని తెలియజేస్తూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన క్రెడాయ్ మెంబర్స్ అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఇవాళ హైదరాబాద్లో ఎన్నో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ వచ్చినాయి. మన కార్మికులకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కావాలని విజయవాడ ఆంధ్ర క్రెడాయ్ చాప్టర్ వారు రావడం జరిగింది. మంత్రివర్యులు నారాయణ గారి దగ్గరికి తీసుకువెళ్తే వెంటనే మాకు రిపోర్ట్ సబ్మిట్ చేయమన్నారు. తప్పకుండా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ విజయవాడే కాదు, ఎక్కడెక్కడ పెద్ద నగరాలు ఉన్నాలో అన్ని చోట్ల కూడా 3-4 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ క్రెడాయ్ వారి ఆధ్వర్యంలో వాళ్ళందరి సహకారం తీసుకుని ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు బ్రహ్మాండంగా తయారు చేద్దాం. త్వరలో ప్రభుత్వం ద్వారా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి అమరావతిలో, అంతేకాకుండా విశాఖపట్నంలో కూడా స్థలం వచ్చే విధంగా మేమందరం కృషి చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మరి మైనింగ్ మినిస్టర్గా నేను బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్పిన మొట్టమొదటి మాట ఫ్రీ శాండ్. విజయవాడ నగరంలో ఇవాళ 200 నుంచి 300 రూపాయలకే శాండ్ వస్తూ ఉందంటే అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన అని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాం. ఇదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా శాండ్ ఇస్తున్నాం. ఏ రకంగా అయితే ఇవాళ ఫ్రీ శాండ్ వస్తుందో భవిష్యత్తులో కూడా గ్రావెల్ కూడా అదే విధంగా అందించే విధంగా ఒక కార్యాచరణను తయారు చేసుకుంటా ఉన్నాం. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మన దేశానికి టార్చ్ బేరర్ అయితే, మన ఆంధ్రప్రదేశ్కి ఇవాళ మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిజమైనటువంటి టార్చ్ బేరర్గా నేను అభివర్ణిస్తాను. ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నిటినీ కూడా కంప్లీట్గా పరిష్కారం చేయడానికి వారు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని ప్రొయాక్టివ్గా ఏపీలో పరుగులు పెట్టించడానికి ఎలాంటి నిర్ణయాలు అవసరమైతే అలాంటి నిర్ణయాలు చేయడానికి ఉండడం మన అందరి అదృష్టం. It's a proud and special day as installation of the new leadership of Kredai Andhra Pradesh. This is not a change of leadership ceremony, but reaffirmation of our unwavering commitment to progress, professionalism and ethical practices. ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి కోసం మా బిల్డర్స్ అందరం కూడా మా యొక్క పాత్ర వహిస్తూ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతాం చేసి మా బిల్డర్స్ అందరి తరఫున కూడా మీకు మనవి చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మన ఆకలిని గుర్తించి అన్నం పెట్టేది అమ్మ. అలాగే మన బిల్డర్ కమ్యూనిటీకి మున్సిపల్ మినిస్టర్ శ్రీ నారాయణ గారు తల్లి లాంటి వారు. ఎందుకంటే మనం అడిగిన సమస్యలే కాకుండా బిల్డర్ల ఇతర సమస్యలను కూడా గుర్తించి వాటిని తగు రీతిలో ప్రభుత్వం ద్వారా పరిష్కరించినందుకు మన బిల్డర్లందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ప్రత్యేక అతిథిగా విచ్చేసిన కొల్లు రవీంద్ర గారు, వారు రాగానే మనకి ఫ్రీ శాండ్ ఇచ్చి మనకందరికీ బిల్డర్స్కి చాలా మేలు చేశారు. వారిని కూడా నమస్కారం చేస్తున్నాం క్రెడాయ్ తరఫున. అలాగే గౌరవ అతిథులుగా వచ్చేసిన మన విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ గారు, వారికి మనకి స్కిల్ డెవలప్మెంట్లో అమరావతిలో మనకు సైట్ ఇప్పిస్తారని కూడా ప్రామిస్ చేయడం జరిగింది. మనందరం దానికి కనుక సరిగ్గా సబ్మిట్ చేస్తే వారు మనకి చాలా హెల్ప్ చేస్తారని ప్రామిస్ చేయడం జరిగిందండి. వారికి
మా క్రెడై ఏపీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. రియాలిటీ ప్రాజెక్టులంటే భారీ నిర్మాణాలను పూర్తి చేయడం ఒకటే కాదు, మనసుల్ని గెలవడం, కొన్ని వందల కుటుంబాలకు ఆనందకరమైన జీవితాన్ని కానుగ్గా ఇవ్వడం. రియాలిటీ రంగంలో అతి అరుదైన ఈ యూనిక్ క్వాలిటీ ఉన్నటువంటి సంస్థ ఎస్ఎంఆర్ హోల్డింగ్స్. సాంప్రదాయ విలువలకు పెద్దపీట వేస్తూనే మోడర్న్ బ్రాండ్స్ కి తగ్గట్టుగా జీవన శైలిని పరిచయం చేస్తోంది ఎస్ఎంఆర్ హోల్డింగ్స్. ఆధ్యాత్మికత ఎక్కడుంటే అక్కడ ప్రశాంతత, ఆనందం కొలువుంటాయి. అందుకే ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ అన్ని కీలక ప్రాజెక్ట్స్ లో ఆధ్యాత్మికతకు పెద్దపీట వేస్తుంది. ఈ పరంపరను కొనసాగింపుగా కొండాపూర్ ఏరియాలో ఈ సంస్థ డెవలప్ చేసిన సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియాలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్వహించింది. ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియా ప్రాజెక్ట్ లోని శ్రీ పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం రీసెంట్ గా జరిగింది. శ్రీ త్రిదండి శ్రీ చిన్నజీయర్ స్వామి గారి మంగళాశాసనములతో 4 రోజుల పాటు జరిగిన ఈ ఈవెంట్ లో అన్ని రకాల కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియా ప్రాజెక్ట్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్ కస్టమర్లంతా ఫ్యామిలీస్ తో సహా తరలి వచ్చారు. మా ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియా కొండాపూర్ ప్రాజెక్టులో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ప్రతిష్టాపన ఏదైతే ఉత్సవం ఉందో దాన్ని జరుపుకున్నాము. మరి ఇది 6వ తారీఖు, 7, 8, 9వ తారీఖు నాడు ఈ 4 రోజులు చేయడం జరిగింది. మరి దీంట్లో మేము శ్రీ చిన్నజీయర్ స్వామి గారిని కూడా ఇన్వైట్ చేశాము. వారితో వెంకటేశ్వర స్వామి కాకుండా అమ్మవార్లై గరుడ టెంపుల్ మరి మిగతా టెంపుల్స్ కూడా మేము ఎస్టాబ్లిష్ చేసేసి వారితోటి యంత్ర స్థాపన చేయడం జరిగింది. చిన్నజీయర్ స్వామి డివోటీస్ ఎవరైతే వాళ్ళ శిష్యులు ఉన్నారో వారు వచ్చేసి శాస్త్ర ప్రకారము మొత్తం ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మా ఈ ఐకానియా కమ్యూనిటీలో మోర్ దాన్ 1200 ఫ్యామిలీస్ నివసిస్తున్నారు. ఈ ఉత్సవంలో వారందరూ కూడా చాలా సంతోషంగా పార్టిసిపేట్ చేశారు. ఇప్పటికే 8 టెంపుల్స్ మేము హైదరాబాద్ అండ్ బెంగళూరులో మేము నిర్మించడం జరిగింది. అవన్నీ కూడా కమ్యూనిటీస్కు వారికి ఒక ఫెసిలిటీ లాగా మేము క్రియేట్ చేశాము. ఈరోజు మ్యాక్సిమం టెంపుల్స్ వారందరూ జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ ఎక్కడ కూడా ఏది ఇబ్బంది లేకుండా అన్ని పద్ధతి ప్రకారం వాళ్ళు నిర్వహిస్తున్నారు. మరి ఇది చాలా శుభసూచకము. మరి ఇక్కడ మాత్రం మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్ను పెట్టేస్తూ ఒక టెంపుల్ కాంప్లెక్స్ లాగా ఇక్కడ ఏంటంటే మనకు ఒక కళ్యాణ మండపం కానివ్వండి, నవగ్రహాలు కానివ్వండి, గణేష్ టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్ను కూడా దీంట్లోనే మేము ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ ఉన్న ఫ్యామిలీస్కు మోర్ దాన్ 2000 ఫ్యామిలీస్ అంటే కొద్ది గొప్ప ఒక 10,000 పాపులేషన్కు సంబంధించిన ఈ ఏదైతే ఈ డివోషన్ సంబంధించినది ఏదైతే వారికి ఒక ఆధ్యాత్మిక సెంటర్ లాగా దీన్ని క్రియేట్ జరిగింది. ఈ టెంపుల్లో కూడా మేము ఏవైతే బాధ్యత తీసుకొచ్చి చేస్తామో వాటిని పద్ధతి ప్రకారము నిర్వర్తించే విధంగా వారందరినీ కూడా మేము సమాయత్తం చేసి వారితో ఇవన్నీ మొత్తం ప్రోగ్రామ్స్ అని ప్లాన్ చేపించేసి ముందు ఫ్యూచర్లో ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఏ ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం ఎక్కడ ప్రాజెక్ట్స్ మీద చేసినా కూడా అక్కడ సాధ్యమంత వరకు మనం ఒక టెంపుల్ను మన హిందూ ధర్మశాస్త్రాన్ని పాటించే విధంగా మరి దాన్ని కాపాడే విధంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సిటీలోని బెస్ట్ లొకేషన్స్ లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో బ్రహ్మాండమైన ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయడంలో రియాలిటీ ఇండస్ట్రీలో అగ్రగామిగా పేరొందిన సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. చూడగానే సొంతం చేసుకోవాలి అనేంత అందంగా ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయడం గిరిధారికి మాత్రమే సాధ్యం. హై రైజ్ లైఫ్ స్టైల్ కోరుకునే వారి అంచనాలను మెప్పించేటువంటి ప్రాజెక్టులతో హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా రియాలిటీ రంగంలో ఒక కొత్త అధ్యాయాన్ని క్రియేట్ చేస్తూ వస్తోంది. సిటీలో మోస్ట్ ప్రామినెంట్ ఏరియా అయిన రాజేంద్ర నగర్ లో గిరిధారి కన్స్ట్రక్షన్స్ అతిపెద్ద విల్లా ప్రాజెక్టు డిజైన్ చేసింది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 17 and 18 లకు సమీపంలో గిరిధారి డెవలప్ చేస్తున్న ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. ఈ ప్రాజెక్ట్ లో 121 లగ్జరీ హై అండ్ విల్లాస్ దేనికదే సాటి అన్నంత గ్రాండ్ గా ఉంటాయి. 13.75 ఏకర్స్ సువిశాల విస్తీర్ణంలో ప్రకృతికి ప్రగతికి అత్యంత చేరువలో ప్రాస్పెరా కౌంటీ ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సైతం సులువుగా చేరుకునే వీలుండటం ప్రాస్పెరా కౌంటీకి తిరుగులేని అడ్వాంటేజ్. రాజేంద్ర నగర్ లో ప్రాపర్టీకి డిమాండ్ రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో అదే ఏరియాలో గిరిధారి సంస్థ మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేస్తోంది. అదే G36. బెస్ట్ కనెక్టివిటీ, పీస్ఫుల్ ఏరియా, ర్యాపిడ్ డెవలప్మెంట్, ఈ ఎలిమెంట్స్ ఉన్న ఏరియాల్లో అల్ట్రా మోడర్న్ ఎమ్యూనిటీస్ తో గ్రాండ్ ప్రాజెక్టులను ప్లాన్ చేస్తూ రియాలిటీ రంగంలో వరుస సక్సెస్లతో దూసుకుపోతోంది గిరిధారి సంస్థ.
లావిష్ లైఫ్ ఎక్స్పీరియన్స్, ప్రీమియం లివింగ్ ను పరిచయం చేసేలా గిరిధారి కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ ప్రగతికి చేరువలో ప్రశాంతతకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచేలా గ్రాండ్ లెవెల్లో మోస్ట్ అట్రాక్టివ్ గా ఉండేలా దీనిని డెవలప్ చేస్తోంది. నియర్ బై కిస్మత్పూర్ 6000 ఎకర్ ఓపెన్ ప్లేస్, బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్ చేసి వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ తోని రోడ్స్ కానివ్వండి, ఇండోర్ గేమ్స్ కానివ్వండి, క్లబ్ కానివ్వండి, స్విమ్మింగ్ పూల్ కానివ్వండి, సూపర్ మార్కెట్ కానివ్వండి. ఒక కస్టమర్ ఒకసారి మన గేటెడ్ కమ్యూనిటీకి ఎంటర్ అయిపోయిన తర్వాత 100% అన్ని అక్కడ దొరికే విధంగా స్పోర్ట్స్ కానీ ప్రతి ఒక్క యాక్టివిటీస్ అక్కడ మేము నిర్మిస్తాం కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు ఆ ప్రాజెక్ట్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కొత్తదనం ఎప్పుడూ ఆకట్టుకుంటుంది. కస్టమర్ల ఆకాంక్షలకు తగ్గట్టు ప్రతి ప్రాజెక్టును మరింత నవ్యంగా, లేటెస్ట్ గా డిజైన్ చేయడమే గిరిధారి సంస్థను రియాలిటీ సెక్టర్ లో ట్రెండింగ్ లో ఉంచుతుంది. హైదరాబాద్ సిటీతో పాటు జిల్లాల్లోనూ మోస్ట్ అట్రాక్టివ్ గా నిలిచేటువంటి ప్రాజెక్టులను గిరిధారి సంస్థ డిజైన్ చేస్తోంది. తెలంగాణలో రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ తో పాటు సూర్యాపేటలోనూ ప్రీమియం లైఫ్ ను పరిచయం చేసేలా అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ను గిరిధారి సంస్థ ప్లాన్ చేస్తోంది. వన్ టైం సిటీతో పాటు 2 టైర్ సిటీస్ కూడా తెలంగాణ 33 జిల్లాలలో మా గిరిధారి కన్స్ట్రక్షన్ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్లు కానివ్వండి, విల్లాస్ కానివ్వండి, అపార్ట్మెంట్ కానీ తీర్చిదిద్ది మా కస్టమర్లకు అందియాలనేదే గిరిధారి కన్స్ట్రక్షన్ ముఖ్య లక్ష్యం. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఈ తెలంగాణ హైదరాబాద్కున్న ఏ దిక్కు చూసుకున్నా డెఫినెట్గా డెవలప్మెంట్ అవుతుంది. సో మేము మహబూబ్ నగర్ కానివ్వండి, జైరాబాద్ కానివ్వండి అండ్ వికారాబాద్ కానివ్వండి, ఆ వరంగల్ కూడా ఎంటర్ అవుతున్నాం. సో ఇట్లా జిల్లాల వారికి మొత్తం గేటెడ్ కమ్యూనిటీస్ తీసేసి గత 8-10 ఏళ్ల నుంచి నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటే పల్లెటూర్లన్నీ పట్టణాలుగా మారిపోయినాయి. 100 కిలోమీటర్ రేంజ్లో మీరు ఏ విలేజ్ పోయినా ఆ విలేజ్ పరిస్థితి అదే ఉంది. సో వాటర్, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్ అండ్ హాస్పిటల్స్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ నియర్ బై వాళ్ళకు ఫెసిలిటీ దొరుకుతూ ఉంటే డెఫినెట్గా వాళ్ళు అక్కడనే ఎంజాయ్ చేస్తారు. కాబట్టి నేను చెప్పడం ఏంటంటే ప్రతి ఒక్క పర్సన్, ప్రతి ఒక్క పీపుల్ పైసలు వృధా చేయకుండా ఎక్కడ పెట్టుకోకుండా డెఫినెట్గా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి. లాభాలు వస్తాయి, మీ కుటుంబం బాగుపడుతుంది. మనకు వెనక ప్రాపర్టీ ఎప్పుడైతే ఉంటే ఆ ధైర్యం వేరే. కాబట్టి ల్యాండ్ 100% సెక్యూర్ చేసుకోవాలని, లేని వాళ్ళు కొంత ల్యాండ్ తీసుకోవాలని నేను ప్రతి ఒక్కరికి మా గిరిధారి కన్స్ట్రక్షన్ తరఫున నేను ఒక సూచన చేస్తా ఉన్నా. రియల్ ఎస్టేట్ రంగం రోజు రోజుకు ట్రెండీగా మారిపోతుంది. కస్టమర్ల టేస్ట్లలో ఎన్నో రకాల మార్పులు వస్తున్నాయి. ట్రెండ్ ఎంత మారినా హైదరాబాద్ రియాలిటీ రంగంలో అగ్రస్థానం వాసవిదే. ప్రైమ్ లొకేషన్ లో అల్టిమేట్ క్వాలిటీస్ తో ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయడమే వాసవి అగ్రగామిగా నిలిపింది. అన్ని జనరేషన్స్ వారికి నచ్చేలా, అందరూ మెచ్చేలా ఉండడమే వాసవి ప్రాజెక్ట్ స్పెషాలిటీ. కస్టమర్ల అంచనాలు రీచ్ అవ్వడంలో వాసవి ఎప్పుడూ ముందుంటుంది. ప్రతి ప్రాజెక్ట్ లాంచింగ్ నుంచి హ్యాండ్ ఓవర్ వరకు కస్టమర్ల ప్రాధాన్యతకు పెద్దపీట వేస్తూ హైదరాబాద్ రియాలిటీ సెక్టార్ లో నమ్మకమైన బ్రాండ్ గా ఎదిగింది. ఏటా కొత్త ప్రాజెక్టులు లాంచ్ చేస్తూ మరోవైపు ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను శరవేగంగా కంప్లీట్ చేస్తూ వస్తోంది. ప్రతి విషయంలోనూ రేపటి ట్రెండ్ను ఈ రోజే అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఇండస్ట్రీలో టాప్ గా ఎదిగింది వాసవి గ్రూప్. కస్టమర్లు కోరుకున్న దానికి మించిన ఎమ్యూనిటీస్ తో గ్రాండ్ అండ్ లగ్జూరియస్ ప్రాజెక్టులు డెవలప్ చేస్తోన్న రియాలిటీ జైంట్ వాసవి గ్రూప్. ప్రైమ్ లొకేషన్, బెస్ట్ కన్స్ట్రక్షన్, సూపర్ క్వాలిటీ, వండర్ఫుల్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఒకే చోట ఉండాలనుకునే అర్బన్ పీపుల్ ఆశలకు నిలువెత్తు రూపం వాసవి ప్రాజెక్టులు. ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు జెట్ స్పీడ్ తో కంప్లీట్ చేస్తూ అదే టైంలో మరిన్ని ఏరియాల్లో గ్రాండ్ అండ్ లావిష్ ప్రాజెక్టులతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మా సంస్థ వాసవి గ్రూప్ కస్టమర్లు ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్గా గుర్తింపు ఉండడానికి ప్రధాన కారణం ప్రపోజల్ దశ నుంచి రిజిస్ట్రేషన్ వరకు, అలాగే సేల్స్ తర్వాత కస్టమర్లకు మేము సపోర్ట్ చేస్తాం. బ్యాంక్ లోన్స్, డిజైనింగ్ వంటి అంశాలలో కూడా సహకరిస్తాం. అఫోర్డబుల్ హౌసింగ్ నుంచి అల్ట్రా ప్రీమియం వరకు అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యేలా మా ప్రాజెక్టులు ఉండబోతున్నాయి. మా సంస్థ ఈ స్థాయి మైల్ స్టోన్ను అందుకునేందుకు కస్టమర్లే అసలు సిసలైన కారణం. హఫీజ్పేట్ లో వాసవి సంస్థ డెవలప్ చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ వాసవి లేక్ సిటీ 17.5 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 13 టవర్లుగా నిర్మిస్తున్న అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది. ఎకో ఫ్రెండ్లీ కండిషన్స్ నడుమ మోడర్న్ లైఫ్ స్టైల్ ని ఎంజాయ్ చేయడానికి పర్ఫెక్ట్ ప్లేస్ వాసవి లేక్ సిటీ. హఫీజ్పేట్ లో ఐకానిక్ గా నిలిచే వాసవి లేక్ సిటీ ప్రాజెక్ట్ కంప్లీషన్ స్టేజ్ లో ఉంది. ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో ఈ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేయడానికి వాసవి సంస్థ రెడీ అయిపోతుంది.
హాయ్ అండి, నేను హఫీజ్పేట్లో ఉన్న లేక్ సిటీ దగ్గరకు వచ్చేసాను. ఇప్పుడు మీకు మోడల్ ఫ్లాట్ చూపించబోతున్నాను. సో ఇది ఎంట్రన్స్ అండి, ఈస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్ నేను చూపించబోతున్నాను. ఇది 2 BHK ఫ్లాట్ అండ్ 1245 SFT. సో వచ్చేయండి లోపలికి. సో ఎంటర్ అవ్వగానే ఇది హాల్. సో హాల్ కూడా చూసారా ఎంత బాగుందో. అండ్ హాల్ నుంచి రాగానే మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా ఇచ్చేసారు. అండ్ డైనింగ్ ఏరియా అయిపోగానే మనకి ఇక్కడ కిడ్స్ బెడ్రూమ్ వచ్చేసిందండి. అండ్ ఈ కిడ్స్ బెడ్రూమ్కి బాల్కనీ కూడా వచ్చింది. అండ్ కిడ్స్ బెడ్రూమ్ కూడా ఎంత క్యూట్గా డిజైన్ చేశారు కదా, సో నైస్. సో ఇంకొక బెడ్రూమ్ చూసేద్దాం. సో ఇదైతే మాస్టర్ బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ కూడా వస్తుంది. ఈ మాస్టర్ బెడ్రూమ్ కి మనకి ఇటుపక్క బాల్కనీ వస్తుందండి. ఈ బాల్కనీ ఏదైతే ఉందో కిడ్స్ బెడ్రూమ్ కి అండ్ అలాగే ఈ మాస్టర్ బెడ్రూమ్ కి కామన్ బాల్కనీ ఇచ్చారు. అండ్ ఇంట్లో ఆడవాళ్ళకి మోస్ట్ ఫేవరెట్ పార్ట్ అండి కిచెన్. చూసారా కిచెన్ 1245 SFTలో ఎంత స్పేషియస్గా ఎంత రిచ్ లుక్గా ఇచ్చారో కిచెన్. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చేసిందండి. సో చూసారు కదా 1245 SFTలో ఈస్ట్ ఫేసింగ్లో 2 BHK ఫ్లాట్ అయితే నేను ఇప్పుడు చూపించేశానండి మీకు. చక్కటి లేక్ వ్యూతో ఆకట్టుకుంటున్న వాసవి లేక్ సిటీ కస్టమర్స్కి హ్యాండ్ ఓవర్ చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారండి. ప్రతి కళ నిజమవుతుంది, ప్రతి కోరిక సంపూర్ణమవుతుంది. అందం, ఆనందం, విలాసం, సౌకర్యం, ఇలా డ్రీమ్ హౌస్ ఎలా ఉండాలని కోరుకుంటే అది నిజమై మీ ముందు నిలుస్తుంది. ప్రెసెంట్ జనరేషన్ ఇంట్రెస్ట్, న్యూ జనరేషన్ చాయిస్ తో పర్ఫెక్ట్ గా సింక్ అయ్యేలా లగ్జరీ ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తున్న రాధే కన్స్ట్రక్షన్ సంస్థ ఈ విషయంలో మీకు తోడవుతుంది. ORR ఫేసింగ్ లో కొల్లూరు దగ్గర అత్యంత ప్రైమ్ లొకేషన్ లో రాధే సంస్థ అద్భుతమైన ప్రాజెక్ట్ స్కైను రూపొందిస్తోంది. అద్భుతమైన ప్లానింగ్ తో అత్యాధునిక నిర్మాణ శైలితో హై స్టాండర్డ్ లివింగ్ కు తగ్గట్టు ఈ ప్రాజెక్ట్ ను తీర్చిదిద్దారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి ఐటీ హబ్బులకు కేవలం 10 నుంచి 15 నిమిషాల్లో చేరుకునే వీలుండడం స్కై ప్రాజెక్ట్ కు తిరుగులేని అడ్వాంటేజ్. ఈ ప్రాజెక్ట్ లో ప్రతి బ్లాక్ కు సెపరేట్ గా ఫుల్లీ లోడెడ్ ఎమ్యూనిటీస్ కల్పించడం హైలైట్. నివాసానికి సౌకర్యంగా, పర్యావరణానికి అనుకూలంగా, లైఫ్ స్టైల్ మోడర్న్ గా ఉండేలా రాధే కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేసిన స్టైలిష్ అండ్ ట్రెండీ విల్లా ప్రాజెక్ట్ రాగా విల్లాస్. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు సమీపంలోని కీ లొకేషన్ అయిన వెలిమల వద్ద రాగా విల్లాస్ సర్వాంగ సుందరంగా ముస్తాబై విల్లా లవర్స్ కు స్వాగతం పలుకుతున్నాయి. ఆనందకరమైన జీవితం స్టార్ట్ చేయడానికి మరికొంత కాలం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా రాగా విల్లాస్ రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ఉన్నాయి. రాధే కన్స్ట్రక్షన్స్ వారి మరో అద్భుతమైన గార్డెన్ విల్లాస్ పేరేంటి అంటే రాధే రాగా. సో రాధే రాగా పేరు ఎంత బ్యూటిఫుల్ గా చాలా సూదింగ్ గా ఉందో విల్లాస్ కాన్సెప్ట్ కూడా అదే విధంగా ఉంటుందండి. అంటే ఇవన్నీ కూడా మనకు వెరీ గార్జియస్ గార్డెన్ విల్లాస్ అని చెప్పొచ్చు. సో 220 స్క్వేర్ యార్డ్స్ నుంచి మనకు 800 స్క్వేర్ యార్డ్స్ వరకు వీ హ్యావ్ విల్లాస్ అన్నమాట. ఇట్స్ సో బ్యూటిఫుల్. అంటే ఎంట్రీ సెక్షన్ తీసుకున్నా, లోపల డిజైన్ తీసుకున్నా, హాల్, డైనింగ్ ఏరియా, ప్రతి ఒక్క విల్లాకి కూడా చాలా చాలా డిఫరెంట్ గా యూనిక్ గా తీసుకున్నారనమాట. అయితే అన్నిటికన్నా బెస్ట్ పాయింట్ ఏంటి అంటే రాధే కన్స్ట్రక్షన్స్ వారి రాగా విల్లాస్ లో వీ హ్యావ్ ఎ సెపరేట్ బ్యాక్ యార్డ్. ఫారెన్ లో ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఎక్కువ. సో ప్రతి ఒక్క విల్లాకి దేర్ ఇస్ అ బ్యాక్ యార్డ్. మామూలుగా కమ్యూనిటీ విల్లాస్ లో ఏంటి అంటే ఈ బ్యాక్ యార్డ్ కాన్సెప్ట్ అనేది అంత వర్కౌట్ అవ్వదు. బట్ మన రాగా వాళ్ళు ఏంటి అంటే ఈ బ్యాక్ యార్డ్ కాన్సెప్ట్ ని కూడా ఇలా చక్కగా ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఇది మనకు సపరేట్ స్పేస్ అని ఒక మంచి ఒక ఒపీనియన్ వచ్చేట్టుగా ఫామ్ చేశారనమాట. సో ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్. అండ్ ఓవరాల్గా ఇక్కడ మనకు 50,000 స్క్వేర్ ఫీట్లో క్లబ్ హౌస్ ఉంది. సో దట్ ఈస్ ద మెయిన్ స్పెషల్ అసెట్ ఫర్ రాగా విల్లాస్.
మన రాధే వారు ఏ ప్రాజెక్ట్ని కూడా అనౌన్స్ చేసిన తర్వాత అలా వెంటనే బుకింగ్స్ అవి అయిపోతూ ఉంటాయి. అలానే మన రాగా విల్లాస్ కూడా అతి తక్కువ టైంలోనే మంచి 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 రెస్పాన్స్ వచ్చింది బికాస్ ఆఫ్ ఏరియా అడ్వాంటేజ్. మన కొల్లూరు నుంచి వెలిమల ఈ దారిలో మనకు ఈ రాగా విల్లాస్ ఉంటాయి. సో విచ్ ఇస్ వెరీ వెరీ నియర్ టు సో మెనీ ఇంటర్నేషనల్ స్కూల్స్. అండ్ రానున్న 1-2 yearsలో ఇక్కడ ఈ చుట్టుపక్కల ఇంకా చాలా కమ్యూనిటీస్ రాబోతున్నాయి, చాలా మాల్స్ రాబోతున్నాయి, చాలా హాస్పిటల్స్ రాబోతున్నాయి. And this area is going to grow in a very great way. అండ్ ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే 20 to 30 యూనిట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. సో ఒకవేళ మీరు 4 and 5 bedroom లగ్జరీ విల్లా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే రాధే కన్స్ట్రక్షన్స్ వారి రాగాకు వచ్చేసేయండి. మీరు వన్స్ వచ్చి మోడల్ ఫ్లాట్ విజిట్ చేసిన తర్వాత తీసుకోకుండా మాత్రం అస్సలు ఉండలేరు. సో యు ఆర్ గోయింగ్ టు మిస్ అ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఒకవేళ మీరు మిస్ అయితే, సో మీరు విల్లాస్ ప్లాన్ చేస్తుంటే డూ కమ్ టు రాగా అండ్ పర్చేస్ ఇట్ రైట్ అవే. చూస్తారు కదా ఇవాళ సుజన్ మీడియా రియల్ సిటీలోని ప్రెసెంట్ రియల్ ఎస్టేట్ హ్యాపెనింగ్స్ అండ్ అప్డేట్స్ గురించి. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.